సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్ కమ్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ నువ్వుల గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా మందికి ఒక యాక్టర్ అవ్వాలి అన్న కళ ఉంటుంది, వాళ్ళ దగ్గర టాలెంట్ కూడా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఎక్కడో పక్కన పల్లెటూరులో, ఆంధ్రాలోనో తెలంగాణ ఖమ్మంలోనో ఇలాంటి దూరంగా ఉంటుంటారు. హైదరాబాద్ వస్తే వాళ్ళకి ఛాన్సులు దొరుకుతాయా దొరకవా, ఏం చేయాలరా బాబు, స్టూడియోల చుట్టూ తిరగాల, ఎక్కడ ఇష్టం జరుగుతాయో తెలియదు, మనల్ని తీసుకుంటారా, ఇండస్ట్రీలో మనం రాణించగలమా అన్న అపోహల్లో ఉంటుంటారు సార్. చాలా మంది రారు కూడా. ఆ అపోహల్లో పడి మనకు ఛాన్సెస్ రావేమో అని చెప్పేసి ఊళ్ళోనే ఉండిపోతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సార్, ఎప్పుడు కూడా మనం ఎక్కడో ఉండి మనం పర్ఫామ్ చేయాల్సిన స్టేజ్ ఎక్కడో ఉంటే నువ్వు స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు? నువ్వు స్టేజ్ దగ్గరికి రావాలి, స్టేజ్ ఎక్కాలి. స్టేజ్ ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి. అప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేసినా కానీ నీకు మంచి అప్లాజ్ వస్తుంది, నీకు మంచి బహుమతులు రావటము, ఇంకా మంచి అవకాశాలు రావటం జరుగుతుంది. మనం ఎక్కడో దూరంగా ఉండి, నేను ఆ రోజుల్లో నేను ఇల్లుంటే, నాకు పెద్దవాళ్ళు కొంతమంది అంటుంటారు, ఆ రోజుల్లో నాకు ఉత్తరం వచ్చింది సినిమాల్లోకి రమ్మని, నేనే వెళ్ళలేదు, ఇల్లుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని అని చెప్పి నేను వింటా ఉండేవాడిని చిన్నప్పుడు. ఆ ఉత్తరాలు అనేవి ఇవాళ మా తరపు నుంచి ఎన్నో చూపిస్తున్నాం స్టూడెంట్స్కి. రోజుకు ఒక 4-5 అవకాశాలు చూపిస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు, అక్కడ ఉండొద్దు. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉండి పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండాలి, పేరెంట్స్ ఆమోదంగా మా వాడికి ఎలా పోతే బాగుంటుంది ఏంటి అన్నట్టుగా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము పకడ్బందీగా ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా అవకాశాలు కూడా చూపిస్తాం. అవకాశాలు చూపించినందుకు ₹1 కూడా ఛార్జ్ తీసుకోం. మీ దగ్గర సర్వీస్ ఛార్జ్ కానీ లేదంటే కమిషన్ కానీ ₹1 కూడా తీసుకోకుండా అవకాశాలు కూడా చూపిస్తూ ఉంటాం. ఇక నీ టాలెంట్ని బట్టి, నీ పర్సనాలిటీని బట్టి, నీ రూపురేఖలను బట్టి అవకాశాలు అనేవి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దారి చూపిస్తాం, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఒక మెంటర్ లాగా మేము ఉంటాం. ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఏది జెన్యూన్ ఆఫీసు, ఏది జెన్యూన్ ఆఫీస్ కాదు, ఎవరు పక్కాగా సినిమా చేస్తారు, ఇట్లాంటివన్నీ మాకు తెలుస్తుంటాయి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం కాబట్టి. దాని ప్రకారమే మేము పంపిస్తాం. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా సరే మేము ఉంటాం కాబట్టి మేము అట్లాంటి వాటిని పరిష్కరించే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇండస్ట్రీలో ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయంటారు ఇప్పుడు కొత్త యువతకి? ఇండస్ట్రీలో అవకాశాల పరంగా చాలా ఉందండి, కానీ స్కిల్డ్ యాక్టర్సే తక్కువ మంది ఉన్నారు నిజం చెప్పాలి అంటే. స్కిల్డ్ యాక్టర్స్ ప్లస్ సిన్సియర్గా కష్టపడేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఏదో రాగానే ఒకేసారి నాకు పెద్ద యాక్టర్ అయిపోవాలి, ఒకేసారి పెద్ద హీరోనో పెద్ద విలనో అయిపోవాలని వస్తే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అవన్నీ ఆశలు. చిన్న చిన్నగా నువ్వు ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ అనేది నిన్ను ఆదరిస్తుంది. ఇండస్ట్రీ అనేది పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్తగా ఎంతమంది కొత్త యాక్టర్స్ వస్తున్నారండి. ఇదివరకటి రోజుల్లో మనం ఫస్ట్ సినిమాలు చూసేటప్పుడు అదే యాక్టర్స్ కొత్త కొత్త క్యారెక్టర్లు చేసుకుంటూ వాళ్ళే ఉండేవాళ్ళు. హీరోలు కానీ హీరోయిన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళే రకరకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే పరిస్థితి, కొత్త సినిమాల్లో కొత్త యాక్టర్స్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న చూశారు మన కమిటీ కుర్రాళ్ళు అని 11 మంది కొత్త హీరోలను పెట్టి, ఒక 4 హీరోయిన్లు పెట్టి సినిమా చేశారు. అందరు కొత్త వాళ్ళే, వాళ్ళందరూ కూడా అంతకుముందు ఎప్పుడు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాదు. ఎలా వస్తాయి వాళ్ళకి అవకాశాలు అంటే వాళ్ళని టాలెంట్కి స్కిల్ జోడించి అవకాశాలు వెతుకుతూ ఉంటే వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. అట్లా అనమాట. డెఫినెట్గా అవకాశాలు అయితే ఫుల్ ఉన్నాయి. కావాల్సింది నీలో కసి, పట్టుదల, ఇంట్రెస్ట్, కష్టపడే తత్వం ఉండాలి. దానికి మేము ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అవకాశాల పరంగా మీకు ఒక దారి చూపించే బాధ్యత మాది. ప్రాపర్గా చెప్పేది అయితే మీరు ఇండస్ట్రీలో బోల్డ్ స్పేస్ ఉంది, ఇంకా రిక్రూట్మెంట్ ఉంది. అపోహలన్నీ వదులుకొని ముందు మా దగ్గర రండి, అంతే. మీకు దారి మించి చూపించే బాధ్యత మాది, అంతే. ఇప్పుడు సార్ చాలా మంది అంటూ ఉంటారుగా, యాక్టింగ్ మా బ్లడ్ లోనే ఉంది, మేము తప్ప ఎవరు చేయలేరు, యాక్టింగ్ కి పెట్టి పుట్టుండాలి, మా రక్తంలో పుట్టిన వాళ్ళు మాత్రమే, మా బ్లడ్ మా రిలేషన్ లో పుట్టిన వాళ్ళు మాత్రమే యాక్టింగ్ చేయగలరు అంటుంటారు కదా. నిజంగా అది నిజం అంటారా? అదంతా ఊరికే వాళ్ళు అంటమే కానివ్వండి. అంత బ్లడ్ లోనే ఉండేటట్లయితే మరి ఆ బ్లడ్ వాళ్ళందరూ
సూపర్ స్టార్లు అయిపోవాలిగా, మరి అవ్వట్లేదుగా. బ్లడ్లో షుగర్లు బీపీలు వస్తాయేమో కానీ బ్లడ్తో పాటు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ అనేది నేర్చుకుంటే ఎవరైనా చేయగలుగుతారు. యాక్టింగ్ అనేది ఒక స్కిల్ని నేర్చుకుంటే ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే ఎంత పెద్ద స్టార్లు అవుతారు, ఏ రేంజ్కి వెళ్తారు అనేది ఇక వాళ్ళ అదృష్టం కూడా, ఆవగింజంత అదృష్టం కూడా అంటారు చూడండి. అవును సార్. ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే వాళ్ళు అట్లా అవుతారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, పెద్ద పెద్ద స్టార్ హీరోల కొడుకులు ఉన్నారు, కొంతమంది మాత్రమే స్టార్ హీరోలు అయ్యారు. అవును సార్. మరి మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలే? ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళలో ఎవరున్నారు డైరెక్టర్లు చూపించండి. లేదు సార్. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఎందుకు అవ్వలే? ఎక్కడో మరి కొత్తగా ఎలా వచ్చి పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు అవుతున్నారు? అవన్నీ ఎట్లా అంటేనండి, నేను ఒక్కటి మాత్రం నమ్ముతా, ఆ బ్లడ్లో అది ఉండదు కానీ వాళ్ళని చూసిన ఇన్స్పిరేషన్ మాత్రం ఎంతో కొంత ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఉన్నారండి, మా నాన్న యాక్టరే, మా మామయ్య యాక్టరే, మా బాబాయ్ యాక్టర్సే, వాళ్ళందరూ కూడా అంటే థియేటర్ ఆర్టిస్టులు, వాళ్ళు నాటకాలు అవి చేసేవాళ్ళు. అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి అబ్బా వీళ్ళకి చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళు భలే యాక్ట్ చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే బాగుండు కదా అన్న ఇన్స్పిరేషన్ వచ్చింది నాలో, కానీ బ్లడ్లో ఏమీ రాదు నాకు తెలిసి. అట్లా అయితే ఇప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఓన్ బ్రదర్ ఉన్నాడు. మా ఓన్ బ్రదర్ వచ్చేసి సీరియల్స్కి డైరెక్షన్ చేస్తుంటాడు. మరి వాడికి ఎందుకు రాలా యాక్టింగ్? మరి వాళ్ళ నాన్న ఒకడే కదా, మరి ఆయనకి డైరెక్షన్ ఎట్లా వచ్చింది? వాళ్ళ నాన్న డైరెక్టర్ కాదే. అట్లా కాబట్టి బ్లడ్లో ఏమీ ఉండదు, షుగర్లు బీపీలు తప్పితే. మీరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టెప్ తీసుకోండి, ఆ స్టెప్కి మేము స్టఫ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్లోనండి మీకు చెప్తా, రిటైర్డ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి పాపం చిన్నప్పటి నుంచి చేయాలన్న తపన ఉంది, కానీ అవకాశం లేకుండా పోయింది. అంటే ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి అలా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోయి రిటైర్ అయిన తర్వాత వచ్చారు మా దగ్గరికి. సార్ ఒక్క సినిమా చేసినా చాలండి, మాకు చిన్నప్పటి నుంచి ఉంది తపన, కోట్లు సంపాదించాం, మా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, యుఎస్లో సెటిల్ అయ్యారు, కోట్లు ఉన్నాయి ఆస్తులు, కానీ యాక్టర్ అవ్వాలన్న తపన మాత్రం చావలేదు సార్. ఎందుకంటే ఒక్కసారి యాక్టర్ అవ్వాలనేది ఇక్కడ పుట్టిందనుకోండి, ఇక అది నువ్వు ఏం చేసినా పోదు. నువ్వు కోట్లు వేరే రియల్ ఎస్టేట్కి వెళ్ళి కోట్లు సంపాదించినా, రాజకీయాల్లోకి వెళ్ళి కోట్లు సంపాదించినా, మళ్ళీ చూపు సినిమా వైపే ఉంటుంది, ఎక్కడన్నా ఒక అవకాశం వస్తే బాగుండు అని చెప్పి ఉంటుంది. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా రావచ్చు, డెఫినెట్గా మీతో చేయించే బాధ్యత మాది. యాక్టింగ్ అనేది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రక్తానికో వారసత్వానికో పరిమితం కాదు, వయసుకు కూడా పరిమితం కాదు. వయసు కూడా పరిమితం కాదండి. మా దగ్గర మేము చెప్తే అర్థం చేసుకునే పిల్లల దగ్గర నుంచి, అంటే ఒక 5-6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 66 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకున్నారు, చేస్తున్నారు కూడా సినిమాలు. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ.